and the moderator for this prayer is our dear brother M.N. Ravi Kumar Garu. So now I hand over this time to M.N. Ravi Kumar Garu. Anna, over to you, Anna. Sir. Right. Okay, thank you, sir. Sir, I am singing a song. Okay? ఓకే, ప్రారంభం చేసి పాట పాడండి. ఇంకా మీరు చేయండి ప్రేయర్. ఏ సార్? కృపాసక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు తండ్రి యెహోవా నీ బంగారు పాదములకు వందనములు తండ్రి. గడిచిన కాలం అంతయు మీ కృపలో మీ సంరక్షణలో కాచి కాపాడి ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో ఈ టిఎఫ్సి గ్లోబ్ గ్రూప్ కుటుంబ సభ్యులమందరం కూడా మరి ఈవినింగ్ వర్షిప్ కార్యక్రమంలో పాల్గొంటుండగా ప్రభా అటు అవకాశాన్ని మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి వందనములు తండ్రి. వాక్యమును పంచుకోబోచున్న నీ కుమారుణ్ణి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మా అందరి యొక్క మనోనేత్రములను తెలిగించి మా బ్రతుకు పరమార్థమును తెలియజేయమని నీ కుమారుడు మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఐ విల్ ఓకే సార్, సాంగ్ పాట పాడండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న డాక్టర్ రాజారావు ఒక కీర్తన ఆలాపిస్తారు. అందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ సింగింగ్ సాంగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. థ్యాంక్ యూ. Thank you, Anna. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజారావు సార్. వెల్కమ్ సార్. పొందబో సదాకాలం అంటే పొందబోవు నిత్య జీవాన్ని గూర్చి ఇప్పుడే మీరు అందరికీ మీ స్తుతి గీతం ద్వారా గుర్తు చేస్తూ అటు నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనందరము కూడా మన భుజస్కంధాల మీద ఉన్న భారాన్ని ఈ జీవిత కాలంలో నిర్వర్తించాలని
మీ యొక్క స్తుతి గీతంతో మా మనోనేత్రములను వెలిగింపజేసిన విధానాన్ని బట్టి ఈ జూమ్ వర్షిప్ కుటుంబ సభ్యులందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఎడ్వర్డ్ సార్ సార్ బిషప్ గారు వచ్చారు. వచ్చారా సార్? ఓకే సార్, ఓకే. మరి సార్కి ఇవ్వమంటారా మళ్ళీ మీరు కీర్తన పాడతారు? లేదు సార్, సార్కి ఇవ్వండి, మనకు కొద్ది సమయం కదా. ఓకే సార్, ఓకే ఓకే. మరి ఈ సమయంలో హోస్ట్ ఫ్యామిలీ సభ్యులైన బిషప్ యేసుపాదం కంబం ఫ్రమ్ ఖమ్మం మన మధ్యన ఉన్నారు. మరి సార్ మరి గత కాలంలో సార్ వాక్యం షేర్ చేసుకున్నప్పుడు ఆ రోజు కూడా నేనే మోడరేటర్గా ఉన్నా. సార్ మరి అబ్రహాం అంటే విశ్వాసం అని, ఇస్సాక్ అంటే వాగ్దానం అని, యాకోబు అంటే ఆశీర్వాదం అని, యూదా అంటే స్తుతి అని, యేసు అంటే రక్షకుడని ఆ సీక్వెన్స్ ని మనందరికీ చక్కగా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో సార్ తెలియజేస్తూ మన మనోనేత్రములను వెలిగించారు. మరి ఒకసారి మన మధ్యకు విచ్చేసిన బిషప్ యేసుపాదం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ మరి సమయాన్ని సార్కి అప్పగిస్తున్నా. సార్, ఓవర్ టు బిషప్ యేసుపాదం గారు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణులను, మహోన్నతులను, పరిశుద్ధులను, నిత్య నివాస నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదైన దేవుడు ప్రభా, నువ్వెన్నడూ మాట తప్ప దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క 178th డే కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఇదంతా కూడా నడిపిస్తున్నటువంటి నీ కుమారుడు ఆయన అన్నయ్య ఎడ్వర్డ్ అన్నయ్య కొరకు నీకు వందనాలు. ఆయన మోడరేటర్ గా ప్రభా నడిపిస్తున్నటువంటి రవి కొరకు నీకు వందనాలు. జాయిన్ అయినటువంటి ప్రతి సహోదరుల కొరకు, వారి కుటుంబాల కొరకు మాత్రమే కాక ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డల కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభా ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని నడిపిస్తున్నారో వారందరినీ కూడా క్రీస్తు ప్రేమలో కడవరకు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మాకును, మా పిల్లలకును, మా పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేసి మీ మహిమ కార్యంలో మా జీవితంలో జరిగించమని, క్రీస్తు రాకడ వరకు మమ్మలను క్రీస్తు ప్రేమలో భద్రపరచమని యేసు క్రీస్తు శక్తిగా నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప కృపాతరణం కొరకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి నాకు ఇట్టి అవకాశం కల్పించినటువంటి సహోదరులైన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎడ్వర్డ్ అన్న కొరకు, ఎడ్వర్డ్ అన్న ఫ్యామిలీకి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీకు ఐ వుడ్ లైక్ టు సే ద 4 రెఫరెన్సెస్ ఫ్రమ్ ద డిఫరెంట్ బుక్స్ ఆఫ్ ది బైబుల్. ఈరోజు నేను మీకు 4 రెఫరెన్స్లు నేను మీకు జ్ఞాపకం చేసి దాన్ని కొద్దిసేపు మనందరం కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా మనందరికి కూడా తెలిసినటువంటిది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ జాషువా 24th చాప్టర్ వర్సెస్ 15. రెండో రెఫరెన్స్ వచ్చేసి బుక్ ఆఫ్ ఐజయా 8th చాప్టర్ 8 verses 18. Book of Isaiah 8th chapter verses 18. Number 3, Gospel Luke chapter 23 verses 27. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఆ తర్వాత బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చాప్టర్ 16 వర్సెస్ 31. ఈ 4 వచనాలు మరి మన కుటుంబ ప్రార్థన జీవితానికి లేదా మన విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి ఈ 4 వాక్యాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా సార్లు మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, మన పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళు ఒక హై పొజిషన్కి వస్తే, లేకపోతే ఒక IAS IPS అయినట్టయితే వెంటనే మనం ఏమంటామంటే మా కొడుకు అండి అంటాం.
మా కొడుకు ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఇన్ఛార్జ్ అండి. అసలు మా కొడుకు ఎంత మంచోడండి అంటాం. అదే ఒకవేళ మన పిల్లల్లోనే ఒక పిల్లోడు చెడ్డవాడైపోతే వెంటనే ఏ తల్లిదండ్రులు ఏమంటారంటే మనం పిల్లల్ని కన్నాం కానండి ఎంత కట్టతో వచ్చేసింది చూడండి వాక్యం. సామెతలు కదా, అంతే కదా. ఇక చూడండి, ఒకే తల్లి తన పిల్లలు ఉన్నత స్థాయికి వస్తే ఒక రకంగా ఉన్నారు, అదే తల్లి తన పిల్లవాడు చెడ్డమైపోతే. నేనేమన్నంటే ఈ 4 వాక్యాలు నేను మనతో ఎందుకు మన గ్రూప్ లో షేర్ చేసుకుంటున్నాం అంటే, ఫస్ట్ బుక్ ఆఫ్ జాషువాలోకి వచ్చినట్టయితే మీరు ఎవరిని సేవించాలో నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారు. ఫస్ట్ ఎవరంటే నేను, ఫస్ట్ నేను తర్వాత నా ఇంటి వారు. అంటే అర్థమేంటంటే పిల్లల్ని కానీ పిల్లల్ని రాత కనడం కాదు, ముందు నేను తర్వాత నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. అంటే ఆ యెహోవాను సేవించేటువంటి ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే జాషువా. ఈరోజు మన ఇంట్లో కూడా దేవుని సేవించే బిడ్డలు ఉన్నారు అని అంటే వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్. నేనే మొట్టమొదటి వ్యక్తినై ఉండాలి. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. సో జాషువాకి ఒక కన్ఫర్మేషన్ ఉంది, ఏంటంటే నేను సేవిస్తాను, నా ఇంటి వారు కూడా సేవిస్తారు. ఎందుకంటే నేను సేవించడం యథార్థం అయితే నా ఇంటి వారు సేవించడం కూడా యథార్థం. ఈరోజు నా ఇంటి వారి మీద కంటే కూడా ముందు నా మీద నాకు నమ్మకం ఉండాలి. నా మీద నాకు నమ్మకం లేకపోతే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉండదు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చాలా మంది నన్ను అడిగారు ఏమనంటే, అయ్యగారు నువ్వు ఎప్పుడు చూసినా కానీ మోకాళ్ళ ప్రార్థన అని చెప్తావు, నువ్వు ఇంతలా ఉన్నావు కదా, నువ్వు నిజంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు అని అడిగారు. అడిగితే నేనేమన్నానంటే, నేను లేనప్పుడు నా కొడుకుని పిలిచి అడగండి అని చెప్పిన. నా కొడుకుని పిలిచి అడగండి, నేను మోకాళ్ళ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను మీకు పోయిన వారంలో నేను చెప్పాను కదా, తండ్రి ఏమి చేయట కుమారుడు చూచునో అతడు వాటిని అలాగే చేయను. అది యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు చెప్పిన మాట అయితే అందులో సున్నాయిను పొల్లైను పోదు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. మనం ఏం చేస్తున్నామో అది మన పిల్లలు చేస్తారని చెప్పి కదా. ఒకవేళ అదే అయితే జాషువాకు ఒక కన్ఫర్మేషన్ ఉంది. యెహోషువాకు ఏముందంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామంటే నేను అన్యులను సేవించను, కాబట్టి ఆటోమేటిక్గా నా ఇంటి వారు కూడా అన్యులను సేవించరు, యెహోవాను మాత్రమే సేవిస్తారు. ఒకసారి మనము బుక్ ఆఫ్ ఐజయాలోకి వచ్చేస్తే అక్కడ మీరు చూడండి దయచేసి. బుక్ ఆఫ్ ఐజయా 8th chapter verses 18. దయచేసి ఎవరన్నా ఒకళ్ళు చదవండి, ఒక్కళ్ళు చదవండి. ఇదిగో బుక్ ఆఫ్ ఐజయా 8th chapter verses 18. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. వాట్ ఎ గ్రేట్ వర్సెస్ కదా, ఎంత గొప్ప వచనం చూడండి అది. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నాము. అక్కడ కూడా ఏం చెప్పబడదంటే, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అంటే ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్. నేను యెహోవాకు సూచనగాను యెహోవాకు మహత్కార్యాలుగా ఉంటాను. నా జీవితం అట్లా ఉంది. నెక్స్ట్ యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. చాలా మంది ఏమంటే నా పిల్లోడు నా కుమారుడు. నీ కుమారుడు కాదు. నువ్వు గ్రహించాల్సిన విషయం అంటే యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలు మధ్య ఎట్లా అంటే దేవుని యొక్క సూచనలు గాను మహత్కార్యాలు. అంటే నా జీవితమే ఒక సూచన క్రియ, నా జీవితమే దేవుని బిడ్డలకు ఒక మహత్కార్యం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ.
నువ్వే మొట్టమొదటి వ్యక్తివి. నీ మీద నీ కన్ఫర్మేషన్ ఉన్నట్టయితే నీ పిల్లల మీద కూడా నీ కన్ఫర్మేషన్ వస్తుంది. నువ్వు దేవునికి మహత్కార్యంగా సూచక్రియగా ఉన్నట్టయితే నీ ఇంటి వారి మీద కూడా నీకు నమ్మకత్వం వస్తుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రెండవ విషయం అంటే, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పి యెహోషువ చెప్తే, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు మహత్కార్యంగాను సూచనలుగాను ఉన్నానని చెప్పి ఇక్కడ రాయబడ్డది. మూడో విషయంకి వచ్చే వరకు లూకాసు వార్తలోకి వచ్చేసేయండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం. లూక్ చాప్టర్ 23 వర్సెస్ 27. అక్కడ మనం చూసినట్టయితే 27 and 27 యాజ్ వెల్. అక్కడ మనం చూస్తే, గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించున్న చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఏడిస్తే ఏడ్చారు కానీ డైరెక్షన్ మార్చేయడం అంటున్నాడు. నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కదా. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను సిలువ మోయాల్సిందే. నేను సిలువలో మీ అందరి కొరకు ప్రాణం పెట్టాల్సిందే. అయితే మీరు నా కొరకు ఏడవద్దు. అయ్యో యేసయ్య, మీకు ఒకటి గుర్తుందా? మీకు మన ఫ్యామిలీ కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను. చాలా మంది కన్వర్షన్స్ అంటున్నారు కదా. వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాను, ఏమంటే, మీరెంత పిచ్చి వాళ్ళు. మన భారతదేశం హిందూ దేశమే కదా. ఓకే, హిందువులందరూ కలిసి యేసు ప్రభు సినిమా తీస్తే, కరుణామణి సినిమా తీస్తే, హిందువులందరూ కలిసి ఓ యేసయ్య ఓ యేసయ్య అని చెప్పి సినిమా థియేటర్లో ఏడ్చిన రోజులు ఉన్నాయి. అవునా? ఇప్పుడు కదిలింది కరుణరథం అనే పాట పాడింది ఎవరు? అవునా? నేనేమనంటే ఇంతగా హిందూ దేశంలో హిందువులందరికీ కలిసి తీసిన సినిమానే అది. నేనేమనంటే, ఇక్కడ చూడండి అమ్మలారా, నా నిమిత్తం ఏడవద్దు. ఏడిస్తే ఏడిచారు కానీ కొంచెం డైరెక్షన్ మార్చండి. మీరు తప్పకుండా ఏడవాలి. ఏడిచేటోళ్ళు వద్దంటాం మనం, కానీ అక్క వద్దు లెక్క నువ్వు ఏడవద్దంటావు. ఏడిచేటోళ్ళు ఏడవద్దని ఏడవండి, కానీ కొంచెం డైరెక్షన్ మార్చండి. ఏం డైరెక్షన్ అంటే, నా కొరకు కాదు మీరు ఏడవలసింది. ఫస్ట్ ఎవరి కొరకు అంటే మీ నిమిత్తము, తర్వాత మీ పిల్లల నిమిత్తం. ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తాం? ముందు మన పిల్లల కొరకు ఏడుస్తాం. పిల్లల కొరకు ఎక్కువసేపు ఏడుస్తాం. మన కొరకు మాత్రం అసలు ఏడవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. ముందు నీ కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేసుకోగలిగితే, తర్వాత నీ పిల్లల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయి. ఒకవేళ నీ కన్నీటి ప్రార్థనలోనే మరి దేవుడు నీ పిల్లల జీవితాన్ని మారుస్తాడేమో. అగస్టిన్ ఏం చెప్తున్నాడు తెలుసా? నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకొని వచ్చేసినట్టున్నాడు. అసలు ఆ మాట చదివినప్పుడు నేను అనుకున్నా, ఈ రోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అని చెప్పి నేను ఎంతగానో నా తల్లి విషయంలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై మదర్స్ లవ్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మా అమ్మ ప్రార్థన బట్టి ఈ స్థితిలో ఉన్నా అని చెప్పినప్పుడు, రేపు నా కొడుకు నా ప్రార్థన బట్టి నేను ఈ స్థితిలో ఉన్నా చెప్పి చెప్పగలడా అని మనం ప్రశ్నించుకోవాలి. నేను చాలా మంది జ్ఞాపకార్థ కూటాలకి యానివర్సరీస్కి వెళ్ళాను. వాళ్ళందరికీ చెప్తున్నా, చాలా మంది ఏడుస్తా ఒకటే చెప్తున్నారు, అమ్మో మా అమ్మ మా నాన్న కుటుంబ ప్రార్థన, మా అమ్మ కుటుంబ. హల్లెలూయా, మంచిదే. కానీ నీ బట్టి నీ పిల్లలు ఏం చెప్తున్నారు? నేను మీకు పోయిన వారం చెప్పాను కదా, వీఆర్ 11 members ఇన్ అవర్ ఫ్యామిలీ. నా 11 మంది అన్న చెల్లెళ్ళు అక్కలందరికీ కూడా ఇదే చెప్తాను. ఏమంటే, మన తల్లిదండ్రుల గురించి మనం అంత గ్రేట్ గా చెప్పుకున్నాం కరెక్టే, కానీ ఈరోజు నేను చచ్చిపోతే నా కొడుకు వారి కొడుక్కి మాట చెప్పగలడా అన్నటువంటి ధైర్యం నీకు ఉందా? ఒకవేళ ఉండకపోతే మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థనకి మనం చేసిన ప్రతిఫలం ఏంటి? ఆ జనరేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెప్తాంటే, అమ్మలారా నా నిమిత్తం మీరు ఏడవద్దు, కానీ ఫస్ట్ మీ నిమిత్తం ఏడవండి. అంటే కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ గాడ్.
కన్ఫెస్ యువర్ సిన్స్, కన్ఫెస్ యువర్ లైఫ్ టు బిఫోర్ గాడ్. నువ్వు దేవుని సన్నిధిలో నీ గురించి నువ్వు ఏడ్చి తర్వాత అప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ మీ పిల్లల్ని పెట్టండి. అక్కడ ఒక స్త్రీ చెప్తుంది కదా, కనాను స్త్రీ ఏమంటది, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద పడేటువంటి మొక్కలు రొట్టె ముక్కలతోటే కదా. అంటే తను కుక్కతో సమానమైనప్పుడు కూడా, కుక్క పిల్లలతో సమానమైనప్పుడు కూడా తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడుతుంది. ఈరోజు ప్రతి తల్లికి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, అమ్మలారా నా నిమిత్తం మీరు ఏడవద్దు, కానీ ఫస్ట్ మీ నిమిత్తం ఏడవండి, తర్వాత మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది, నీ పిల్లల జీవితంలో కూడా గొప్ప కార్యం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు కన్నీరు కార్చినప్పుడు. The last thing, Acts, book of Acts, 16th chapter, verses 31. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. Acts 16th chapter, verses 31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు కదమ్మా. ఫస్ట్ నువ్వు రక్షించబడతావు, తర్వాత నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈరోజు దేవుడు ఈ 4 వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పి కన్ఫామ్ గా చెప్పినటువంటి జాషువా మనకు ఛాలెంజ్ ఇస్తున్నాడు. బుక్ ఆఫ్ ఐజాయాలో మనం చూసినట్టయితే, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలని చెప్పి అక్కడ ఒక ఛాలెంజ్ మనకు ఉంది. యేసు ప్రభు మనకు ఒక గట్టి హెచ్చరికనిస్తుంది. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ద మదర్స్ అండ్ ద ఫ్యామిలీస్. మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. చివరిగా రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. నీలో కార్యం జరిగితే నీ ఇంట్లో తప్పకుండా కార్యం జరుగుద్ది. నీ జీవితంలో కార్యం జరిగితే నీ పిల్లల జీవితంలో కూడా దేవుని కార్యం జరుగుద్ది. ఒకసారి మనము సామ్స్ 37 ఒకసారి మనం చూద్దాం. కీర్తనలు 37వ కీర్తన, 37వ కీర్తన 25వ వచనం. సామ్స్ 37 verses 25. అక్కడ మనం చూస్తే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కంటిన్యూ ప్లీజ్. దినమెల్ల వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మీరు చూసినట్టయితే నీతిమంతుడు, చూడండి, నీతిమంతుడు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఎప్పటి నుంచి అంటే, నేను చిన్నవాడనంటిని, ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయినాను. ఈ ముసలితనంలో కూడా నేనేం చేస్తానంటే, నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. నీతిమంతులు ఫస్ట్ జనరేషన్, వారి సంతానము సెకండ్ జనరేషన్. తర్వాత 26వ వచనంలో మనం చూస్తే, దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుదురు కదా, వారి సంతానపు వారు అంటే ఏ జనరేషన్ ఇది? థర్డ్ జనరేషన్. వారి సంతానం వారు ఆశీర్వదించబడతారు. అర్థం ఏంటంటే, నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిని అయితే, నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డట్టయితే, నా పిల్లలు భిక్షమెత్తుకోరు. ఒకటి, నా పిల్లలు భిక్షమెత్తుకోవడం కాదు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. ఇక్కడ మనం చూసినట్టయితే 1 Corinthians 6th chapter verses 6th chapter verses 11. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. అక్కడ మనం చూస్తే
నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎట్లా తీర్చబడ్డాం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఓకేనా? మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో మన పిల్లలు భిక్షమెత్తుకోరు, వారు దినమెల్ల దయాళై అప్పిస్తారు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. ఓకే, ఇప్పుడు నేనేమనుకుంటానా అంటే నా తాతగారు చేసిన ప్రార్థన కూడా నాకు ఉందని అర్థమవుతుంది. ఓకే, మా నాన్నగారి ప్రార్థనే కాదు, మా తాతగారి వాళ్ళ ప్రార్థన కూడా నాకు ఆశీర్వాదం ఉంది. ఓకే, నా ప్రార్థన నా కుమారుడికి మాత్రమే కాదు, రాబోయే జనరేషన్ లో కూడా, థర్డ్ జనరేషన్ కూడా ఆశీర్వాదంగా ఉండాలి. అవి మనకు కనపడకపోవచ్చు, కానీ ద మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు నీతిమంతునిగా తీర్చబడాలి. ఒక్క నిమిషం రిచయ్ అన్నయ్య చూడు, అక్కడ మనం చూసినట్టయితే మనము నీతిమంతులుగా తీర్చబడ్డామా లేదనేది కన్ఫర్మేషన్ కావాలి. ఎట్లా అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మన దేవుని ఆత్మయందును మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడితే తప్పకుండా మన పిల్లలు, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈరోజు దేవుడు మనందరితో చెప్తాంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, దెన్ యువర్ చిల్డ్రన్. ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మరి బలపరిచి స్థిరపరచుగాక. మన యొక్క సంతానము, మన సంతానం యొక్క సంతానం కూడా ఆశీర్వదించబడడానికి ఒకటే మార్గం ఏంటంటే నువ్వు మోకరించు, నువ్వు కన్నీటి ప్రార్థన చేయి. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. మనం ఎప్పుడైతే మన పిల్లల కొరకు కన్నీరు కాస్తామో మన పంట ఎవరంటే మన పిల్లలే. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన నిమిత్తమై ఆశీర్వదించును గాక. అన్న, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. యెహోషువ, నేను నా ఇంటి వారు, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. మూడోది ఏంటంటే మీ నిమిత్తము, తర్వాత మీ పిల్లల నిమిత్తం. ఫస్ట్ నువ్వు, తర్వాత నీ పిల్లల కొరకు ఏడవాలి. నాలుగోది అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. చివరికి ఏంటంటే నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ చూడలేదు. దేవుడు అంత తేలిక మన పిల్లల్ని వదిలిపెట్టాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి. యెహోషువకున్న కాన్ఫిడెన్స్, కన్ఫర్మేషన్ మనందరికి ఉండాలి. చెరసాల నాయకుడు కన్ఫర్మేషన్ మనందరికి ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం తప్పనిసరిగా మన నిమిత్తము, మన పిల్లల నిమిత్తం కన్నీరు కార్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ కొరకు మనల్ని, మన పిల్లలను ఆశీర్వదించి తన కృపలో భద్రపరచును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అన్న. ప్రార్థన నడిపిస్తారా? చేయండి సార్, నడిపించండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చావు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీతిమంతులుగా తీర్చబట్ట ఎంతో అవసరం అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పిల్లల కొరకు మేము ఏడవడం కంటే ముందు మా పాపములు, మా అపరాధం నిమిత్తమై మేము కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసుకునే కృప మాకు దయచేయండి. ఫస్ట్ ప్రయారిటీ ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పిల్లల్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొనిచున్నందుకు నీకు వందనాలు. మేము మా పిల్లలు ప్రభా ఇశ్రాయేలు మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో సూచనలుగాను మహత్కార్యంగా ఉంటావు, సహాయం చేయండి తండ్రి. ప్రభా యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పి సెలవిచ్చావు. నేను రక్షించబడితే నా ఇంటి వరకు రక్షించబడతారని చెప్పి చూపించావు తండ్రి, నీకు వందనాలు. నేను నీతిమంతుగా తీర్చబడితే నా బిడ్డలు, నా బిడ్డల పిల్లలు ఎట్లా ఆశీర్వించబడతారో నాకు చూపించావు ప్రభా. ఈ కుటుంబ ప్రార్థనలు చిరకాలం రాకడం వరకు నిల్చుంటూ సహాయం చేసి నీ ఆత్మచేత బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తిగా నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బిషప్ తండ్రి గారు. మీ యొక్క వాక్యానుభవం చేత మా టిఎఫ్సి గ్లోబ్ గ్రూప్ కుటుంబ సభ్యులందరినీ కూడా కుటుంబ యజమానుల యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి పిల్లల ఆత్మీయ జీవితం ఉంటుందని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి గ్రాండ్ చిల్డ్రన్ యొక్క ఆత్మీయ జీవితం ఉంటుందని, మరి కుటుంబ యజమానుల యొక్క నీతిని బట్టి అనేక తరములు వారి యొక్క వెలసిల్లేటట్లు వారి యొక్క జీవితాలు మంచిగా ఉంటాయని, దేవుడు చెప్పిన మాటలను
మరి తండ్రుల దోషులు కుమారుల మీదకి 3-4 తరాలు రప్పిస్తాను అన్నాడు. అదేవిధంగా తండ్రులు ఏదైనా మంచి కార్యాలు చేస్తే 5-6 తరాలు రప్పిస్తానని చెప్పాడు. ఈ విధంగా మా యొక్క కుటుంబ జీవితాలు ఆత్మీయంగా ఎలా బలపరుచుకోవాలో మీ యొక్క వాక్యానుభవం చేత మా కుటుంబ సభ్యులందరి యొక్క మనోనేత్రములను వెలిగించిన విధానాన్ని బట్టి మా టిఎఫ్సి గ్రూప్ కుటుంబ సభ్యులందరి పక్షాన మరి ఒకసారి మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ మరి తదుపరి కార్యక్రమము మరి ప్రేయర్ థీమ్ మీద ప్రేయర్ ధ్యానాంశాన్ని మన మధ్యలో ఉన్న జ్యోతిరెడ్డి సార్ కుటుంబ సభ్యులందరినీ కూడా నడిపిస్తారు. నెక్స్ట్ ఓవర్ టు జ్యోతిరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్, రవికుమార్ సార్. నిన్న జరిగినటువంటి మనం చేసుకున్నటువంటి ధ్యానాంశం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనేటువంటి విషయం మీద మరి వాక్యం విన్నాం. శిష్యుడు దేవునికి లోబడి ఉండి దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకునేవాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించిన 4 విషయాలు. శిష్యుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఎగ్జాంపుల్, దావీదు యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఎఫోదు దగ్గర మరి ముందు పెట్టుకొని దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటున్నాడు, యుద్ధం చేయాలన్నా వద్దా. కాబట్టి దేవుడు మరి స్పష్టంగా మరి దేవుని తన యొక్క చిత్తాన్ని తెలియపరిచినాడు. అదేవిధంగా మరొకసారి మరి యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దని మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞాపించినాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ పని చేయకుండా దావీదు తన యొక్క జీవితాన్ని సిద్ధపరచుకున్నాడు. అదేవిధంగా ఆ యేసు ప్రభు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం అంటున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత రెండవదిగా విధేయత. శిష్యుడు దేవునికి 100% విధేయత చూపించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి విధేయత చూపించడం వల్ల మరి విజయం పొందడానికి దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ గా ఎస్తేరు మొర్దెకైకి లోబడి తన యొక్క జనాంగాన్ని ఆ యొక్క హామాను యొక్క కుట్ర నుండి కాపాడింది. దేవుని యొక్క వాక్యానికి లోబడడం, పెద్దలకు లోబడడం వల్ల, తన పినతానికి లోబడడం వల్ల తన యొక్క జనాంగాన్ని కాపాడడానికి దేవుడు సహాయం చేసినాడు. విధేయత యొక్క సెకండ్ అనేది విధేయత. తర్వాత రెండవదిగా దేవునికి భయపడడం. కాబట్టి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూసినాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం అంటున్నాడు. కాబట్టి దేవునికి భయం కలిగి ఉండడం వల్ల ఆ యొక్క వ్యక్తి ఈ లోకానుసారమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి విధేయత చూపించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క భయం కలిగి ఉండేవాడు, పాపము చేయడు. తర్వాత ఈ 3 విషయాలు కలిగి ఉంటే 4వది ఏంటంటే దేవునికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ సమస్త జనులను శిష్యులుగా చేయుడి, లేక అనేకమైన నశించిపోతున్న ఆత్మను రక్షించాలి. అంటే ఫ్రూట్ఫుల్, అంటే ఫలదాయకమైనటువంటి జీవితాన్ని లేక ప్రాఫిటబుల్ జీవితాన్ని కలిగి ఉండాలని మనం నిన్న ధ్యానించినాం. ఈ యొక్క విషయాలపైన 4 విషయాలపైన ప్రార్థన చేయాలని ఆ యొక్క టిఎఫ్సి గ్రూప్స్ మెంబర్స్ ను అది కోరుతుంటున్నాను. సహోదరి సిస్టర్ ప్రేమ సిస్టర్ గారు, తర్వాత బ్రదర్స్ లో నుండి రవికుమార్ గారు మరి ఈ విషయంలో ప్రార్థన చేయాలని కోరుతుంటున్నా. సిస్టర్ ప్రేమ సిస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత రవికుమార్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత చివరిగా మరి బిషప్ గారు బెనిడిక్షన్ ఇస్తారు. సార్ కంటెంట్స్ మరొకసారి గుర్తు చేయండి సార్. అవి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే శిష్యుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు. రెండవదిగా దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తాడు. తర్వాత 3వది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు.
కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలమని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూసాం. తర్వాత ఈ 3 విషయాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవాడుగా,